గూగుల్ పిక్సెల్ ఈ మొబైల్స్ తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరు, ఎందుకంటే దీని క్రేజ్ అంతలా ఉంటది. దీనిలో మెయిన్ గా ప్రతి ఒక్కరు నచ్చిందే కెమెరాస్ అన్నమాట. ఈసారి వచ్చేసరికి గూగుల్ పిక్సెల్ అనేది సరికొత్త కొన్ని మొబైల్స్ అయితే తీసుకొచ్చారు. అవి వచ్చేసరికి ఏవో కాదు, గూగుల్ పిక్సెల్ లెవెల్ అండ్ లెవెల్ ప్రో అండ్ లెవెల్ ప్రో ఎక్సెల్ అండ్ ఫోల్డబుల్ ఫోన్ అయితే తీసుకొచ్చారు అనమాట. ఈ 4 మొబైల్ లో ప్రతి ఒక్కరు ఫోకస్ చేసేదే ఈ 2 మొబైల్స్ అనమాట, గూగుల్ పిక్సెల్ లెవెల్ అండ్ లెవెల్ ప్రో. ఈ 2 మొబైల్స్ లో అసలు ఏ డిఫరెన్స్ చేశారు, లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసే ఈ ఇయర్ లో ఎట్లాంటి మంచి ఫీచర్స్ అనేది తీసుకొచ్చారు, డీటెయిల్ గా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ 2 మొబైల్స్ డిఫరెన్స్ చూసుకున్నట్లయితే, అండ్ లెవెల్ లో వచ్చేసరికి సో ఓఎల్ఈడి డిస్ప్లే అయితే తీసుకొచ్చారు. 6.3 ఇంచెస్ అయితే ఉంటుంది అండ్ 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది అనమాట. అండ్ ఏదైతే ప్రో లో చూసుకుంటే ఎల్టీపీఓ ఓఎల్ఈడి డిస్ప్లే అయితే ఉంటుంది అనమాట. అండ్ 144 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది, 6.3 ఇంచెస్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ప్రాసెసర్ కూడా చేంజ్ చేశారనమాట. లాస్ట్ ఇయర్ అయితే G5 అయితే ఉంది, ఈసారి G6 అయితే తీసుకొచ్చారనమాట, ఏదైతే గూగుల్ పిక్సెల్ కున్న మెయిన్ ప్రాసెసర్ అనేది. అండ్ ఈసారి వచ్చేసరికి కెమెరాస్ చూసుకున్నట్లయితే మెయిన్ ఇవే కాబట్టి హైలైట్. సో దీంట్లో గూగుల్ లెవెల్ వచ్చేసరికి సో 48 MP మెయిన్ కెమెరా విత్ iOS అండ్ 13 MP అల్ట్రా వైడ్ కెమెరా అయితే తీసుకొచ్చారనమాట. అండ్ 10.8 MP సో టెలిఫోటో కెమెరా అయితే తీసుకొచ్చారు. ఈసారి టెలిఫోటో కెమెరా అనేది ఈసారి గూగుల్ స్టార్టింగ్ అంటే బేస్ మోడల్ లోనే తీసుకొచ్చారనమాట. అండ్ ఈజీగా 5x ఆప్టిమల్ జూమ్ చేసుకుని ఫోటోస్ అయితే తీసుకునొచ్చు. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి 10.5 MP అనమాట. అండ్ 4K వీడియోస్ అంటే ఈజీగా రికార్డ్ చేసుకోవచ్చు బ్యాక్ అండ్ ఫ్రంట్ అనేది. అంటే గూగుల్ పిక్సెల్ లెవెల్ ప్రో వచ్చేసరికి స్టార్టింగ్ వచ్చేసరికి 15 MP మెయిన్ కెమెరా విత్ iOS అండ్ 48 MP అల్ట్రా వైడ్ కెమెరా అనమాట. అండ్ 48 MP టెలిఫోటో కెమెరా అయితే తీసుకొచ్చారు. ఈజీగా 5x దాకా ఆప్టిమల్ జూమ్ చేసుకొని ఈజీగా ఫోటోస్ అనేది తీసుకునొచ్చు క్వాలిటీగా. ఫ్రంట్ వచ్చేసరికి 48 MP అయితే తీసుకొచ్చారు. అండ్ ఈజీగా 8K అయితే వీడియోస్ అనేది రికార్డ్ చేసుకునొచ్చు అనమాట. అండ్ మీకు ఈ గూగుల్ పిక్సెల్ లో మీకు నచ్చిన ఫీచర్ ఏదైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన పేజ్ అనేది ఫాలో చేసి మాత్రం పెట్టేసుకొని మనమైతే నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. జై